త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. ఏంటి అందరూ ఒకేసారి వచ్చారు? మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాం. కృతజ్ఞత దేనికి? అదే ఊర్మిళ మేడం, మా ఆయన పేరు మీద ఉన్న ఆస్తి, యశోద పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం మాకు తిరిగి ఇచ్చేశారు కదా, అందుకే థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాం. అది మీ ఆస్తే. నేనే ఇన్ని రోజులు అక్రమంగా నా దగ్గర దాచుకొని మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు నాకు దేని మీద ఆశ లేదు, అందుకే మీ ఆస్తి మీకు తిరిగిచ్చాను. పిన్ని, చిన్నప్పుడు నువ్వు మా నాన్నగారిని చంపి మా జీవితాన్ని చెల్లాచెదురు చేశావు. ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడడానికి రాలేదు. ఎందుకంటే నువ్వు కన్న కూతుర్ని కోల్పోయావు, ఆ బాధలో ఉన్నావు. నువ్వు చేసిన తప్పులు నువ్వు తెలుసుకున్నావు. ఇప్పుడు మా మంచి కోరి మాకు తిరిగి ఆస్తి ఇచ్చేశావు. అదే మంచి మనసుతో నువ్వు మాకు నిజం చెప్పి ఇంకో సాయం చేయాలి పిన్ని. ఏంటది? చూడు పిన్ని, నేను నీ దగ్గర నుంచి తప్పించుకొని దేవకి వాళ్ళ అమ్మా నాన్నకు దొరికాను. చిన్నప్పటి నుంచి నేను పడ్డ కష్టాలేమీ లేవు. కాకపోతే యశోద మాత్రం చిన్న వయసులోనే జీవితం అంటే ఎలా ఉంటుందో రుచి చూసేసింది. ఇప్పటికైనా యశోద జీవితంలో కన్నీళ్లు కష్టాలు ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. ఆ విషయమే నీతో మాట్లాడడానికి వచ్చాం. ఇప్పుడు యశోదానందాలు ఆనందంగా ఉండాల్సిన సమయంలో వాళ్ళ మధ్య దూరం ఏర్పడింది. ఆ దూరం పూర్తిగా పోవాలి అంటే నీకు మాత్రమే తెలిసిన నిజాన్ని ఈరోజు నందాకి చెప్పాలి పిన్ని. చూడండి ఊర్మిళ గారు, నేను యశోదని ఎంతో ప్రేమించాను. అలాగే తన బిడ్డని కూడా నా బిడ్డ అనుకోవాలనుకున్నాను. సొంత బిడ్డలా చూసుకుంటానని యశోదకి మాట కూడా ఇచ్చాను. కానీ ఇప్పుడు బిడ్డ పుట్టుక కారణం సుబ్బరాజన్ తెలిసిన తర్వాత ఆ పాపని ముద్దాడడం కానీ ఎత్తుకోవడం కానీ చేయలేకపోతున్నాను. అంతేకాదు, బిడ్డ ఏడుపు విన్నా సహించలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను. కాబట్టి నిజం చెప్పండి, యశోదకి పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరు? సుబ్బరాజా, నేనా? చెప్పు పిన్ని, నీకు మాత్రమే ఈ నిజం తెలుసు. నువ్వు తప్ప ఈ భూప్రపంచంలో ఎవరూ దీనికి సమాధానం చెప్పలేరు. నువ్వు నిజం చెప్తే నేను, నందా పాప అందరం ఆనందంగా ఉంటాము. అది నీకు చెప్పిందంతా ఒక పెద్ద అబద్ధం. యశోద మనసు మార్చుకుని నీ దగ్గరకు రానే రాలేదు. నీరజాకి బిడ్డనివ్వమని నేను, నా కొడుకు ఎన్నోసార్లు యశోదకు చెప్పాం. కానీ అది ససేమిర ఇవ్వను, నా బిడ్డ నాతోనే ఉంటుందని చెప్పింది. చెప్పు పిన్ని, నిజం చెప్పు. ఏవైంది మీ అందరికీ? యశోదకి పుట్టిన పాపకి సుబ్బరాజు అని రిపోర్ట్స్లో ఉంది కదా, మళ్ళీ కొత్తగా నేను చెప్పేదేంటి? రిపోర్ట్స్ ఎందుకు తప్పు చెప్తాయి? నూటికి 100% సుబ్బరాజే యశోద బిడ్డకి తండ్రి. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో
విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.